శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 2,43,377 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 3,34,167 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,266 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తొమ్మిది స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,38,686 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.01 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టుకు గత 3 నెలలుగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే 100 టీఎంసీల నీరు ఇటు దిగువకు వదిలివేశారు. ప్రధానంగా ఇప్పటికి ఎగువ నుంచి 2,45,314 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు జూరాల నుంచి 1,81,314 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా సుంకేశ్వర నుంచి మాత్రం టీబీ డ్యాం అధికారులు నిన్న 40,000 నుంచి 80,000 క్యూసెక్కుల నీటిని వదిలివేస్తామని చెప్పి దాదాపుగా 70,000 క్యూసెక్కుల నీటిని వదిలివేశారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు సుంకేసుల టీబీ డ్యాం నుంచి దాదాపు 64,000 క్యూసెక్కుల నీటిని వదిలివేశారు. మొత్తం మీద ఇంట్లో 2,45,314 క్యూసెక్కులు కాగా ఆ డ్యాం నుంచి దాదాపుగా 6 గేట్లు 10 అడుగుల మీద ఎత్తి దాదాపుగా 2,70,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. అదేవిధంగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరాటకంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.